హలో మూవీ మేట్స్, రీసెంట్ ఓటీటీ థ్రిల్లర్ లిస్టుతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. లిస్ట్లో నంబర్ 1 కొల్లా. ఇదొక క్రైమ్ థ్రిల్లర్ మూవీ. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మామ. ఒక రూరల్ ప్లేస్లో ఇద్దరు అందమైన అమ్మాయిలు కలిసి ఒక బ్యూటీ పార్లర్ పెడతారు. కానీ బ్యూటీని సెట్ చేయడానికి కాదు, పక్కన ఉన్న బ్యాంక్కి కన్నమేయడానికి. తర్వాత ఏమైంది అనేది ప్లాట్. కాన్సెప్ట్ బాగుంది కదా, దీనికోసమైనా ఒకసారి చూడండి. అలానే స్టోరీ డెవలప్మెంట్ కూడా బాగానే ఉంటుంది. అమ్మాయిలు వేసే ప్లాన్స్ కానీ అక్కడక్కడ స్లోగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో స్టోరీ సెటప్కి టైం తీసుకున్నా కానీ సెకండ్ హాఫ్లో సస్పెన్స్ అండ్ చేజింగ్ సీన్స్ అండ్ డ్రామా చాలా బాగుంటాయి. మూవీ రన్ టైం కూడా చాలా తక్కువ, సో ఒక చిన్న సిట్టింగ్ లో లేపేయచ్చు. హాలీవుడ్ మనీ హెయిర్స్ చూసి బోరి కొడితే ఈ రూరల్ ప్లేస్ లో ఈ అమ్మాయిలు చేసే హెయిర్స్ ని ఒకసారి చూసి చూడండి. దీనికి 100కి 60 మార్క్స్ ఇస్తా బ్రో. మరి మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ అవైలబుల్ ఇన్ ఈటీవీ విన్, డోంట్ మిస్ ఇట్. లిస్ట్ లో నంబర్ 2 స్ట్రా. ఇదొక డ్రామా థ్రిల్లర్ మూవీ. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా. ఒక సింగిల్ మదర్ పడే కష్టాలు ఎలా ఉంటాయి అనేదే ఈ మూవీ స్టోరీ మావా. సింపుల్ స్టోరీలైనా కానీ దాని థ్రిల్లింగ్ వేలు సూపర్ గా ప్రజెంట్ చేశారు. డైరెక్టర్ అయితే ఒక సింగిల్ మదర్ పడే కష్టాలు ఎలా ఉంటాయో మీరు చూడండి. నేను చూపిస్తా, స్ట్రాంగ్ గా చూపిస్తా, ఎమోషనల్ గా ఏడిపిస్తాను, తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయట తీస్తా. ఐ నో ది పబ్లిక్ పల్స్, ఐ నో హౌ టు ప్లే కబాడీ విత్ పబ్లిక్ అనేలా ఈ మూవీలో ఇరగదీశాడు మావా. మెయిన్ లీడ్ కష్టాలు చూస్తే కార్తీక దీపం సీరియల్లో దీపక్కకి కూడా ఇన్ని కష్టాలు లేవురా బాబోయ్ అని మీరు ఫీల్ అవ్వడం పక్క. ఎమోషనల్ సీన్స్ కానీ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కానీ బాగా వర్కౌట్ అయ్యాయి. సింగిల్ మదర్ గా మెయిన్ లీడ్ పర్ఫార్మెన్స్ అయితే సూపర్ మావా. 1 hour 45 minutes ఉంది ఈ మూవీ. అది కూడా తెలుగులో ఉంది కాబట్టి పక్కాగా ఒకసారి చూసేయండి. ఇప్పటికే ఈ మూవీ ఓటీటీని షేక్ చేస్తుంది మావా. దీనికి 100కి 65 మార్క్స్ ఇస్తా. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్ ఓటీటీ. అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్ లో నంబర్ 3 ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్. ఇది ఒక సూపర్ న్యాచురల్ హారర్ థ్రిల్లర్ మూవీ. మీకు ఒక అదిరిపోయే అప్డేట్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా. రీసెంట్ గా వచ్చిన ఈ మూవీ కలెక్షన్స్ లా సునామీ కురిపించింది. ఓటీటీని కాదు మావా, థియేటర్నే షేక్ చేసి పడేసింది. ఇప్పుడు ఓటీటీని కూడా షేకులకే షేక్ చేయడం పక్క. ఈ ఫైనల్ డెస్టినేషన్ ఫ్రాంచైజీ సిరీస్ లు తెలియని వాళ్ళు ఉండరు. దాంట్లో వచ్చిన 5వ మూవీ ఇది. ఎంత ఘోరంగా ఇందులో సీన్స్ ఉంటాయి అంటే అమ్మ బాబోయ్, అయ్య బాబోయ్ అని మీరు అనుకోవడం పక్క. ఇందులో స్టార్టింగ్ లో 1960లో స్కై టవర్ యాక్సిడెంట్ సీన్ చూస్తే బిక్కిరి అయిపోతారు మావా మీరు. ఒక క్యారెక్టర్ ఎంఆర్ఐ స్కానింగ్ మిషన్ లో ఉండగా అతని బాడీకి ఉన్న ఐరన్ ఐటమ్స్ వల్ల ఫుల్ బాడీ ఆ స్కానర్ లోకి వెళ్ళి అయ్య బాబోయ్ ఆ సీన్ చూస్తే చాలా డిస్టర్బింగ్ అండ్ షాకింగ్ గా ఉంటాయి కొన్ని సీన్స్. ఇంకొక సీన్ లో గార్బేజ్ ట్రక్ యాక్సిడెంట్ ని చాలా ఘోరంగా రియలిస్టిక్ గా చూపించారు. స్లాషర్ మూవీ ఆడియన్స్ కి అయితే ఇదిరా మాకు కావాల్సింది, ఇందులోనే ఉందిరా కిక్కు అనేలా తెగ ఇవ్వడి చూడడం పక్క. దీనికి 100కి 70 మార్క్స్ ఇస్తా. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే బోల్డ్ కంటెంట్ అయితే ఏముండదు కానీ ఆ కిల్లింగ్ సీన్స్ దారుణంగా ఉంటాయి. సో ఓకే అనుకుంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇది ఏ ఓటీటీలోకి వచ్చిందో తెలియదు కానీ తెలుగులో ఆన్లైన్ లో అయితే నాకు కనిపించింది. మీకెవరికైనా తెలిస్తే ఓటీటీనే మనోళ్ళ కోసం కామెంట్స్ లో మెన్షన్ చేయండి. ఈ రీసెంట్ బ్లాక్ బస్టర్ అయితే అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్ లో నంబర్ 4 సిస్టర్ మిడ్ నైట్. ఇది ఒక డార్క్ కామెడీ డ్రామా మూవీ. ఈ లిస్ట్లో ఇదొక్కటి మాత్రమే తెలుగులో లేదు, ఇదొక్కటి హిందీలో ఉంది. కొత్తగా పెళ్లి చేసుకున్న ముంబైకి వచ్చిన హీరోయిన్ అక్కడ ఎలా సర్వైవ్ అయింది, తన లైఫ్ ఎలా మారింది అనేదే ప్లాట్. ఈ మూవీ సైకలాజికల్ హారర్ అండ్ డార్క్ కామెడీ కాన్సెప్ట్ తో కొద్దిగా డిఫరెంట్ గా ట్రై చేశారు మావా. ఇది మనం రెగ్యులర్ గా చూసే మూవీ అయితే కాదు, చాలా ఎక్స్పెరిమెంటల్ గా ఉంటుంది. మూవీ స్లోగా ఉన్నా కానీ డిసప్పాయింట్ అయితే లేదు. డిఫరెంట్ స్టోరీ అండ్ డార్క్ కామెడీ మూవీస్, అది కూడా ఫెమినిస్ట్ యాంగిల్ ఇష్టం అనుకుంటే దీన్ని చూడండి. దీనికి 100కి 65 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఏమోని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే నో చూడకూడదు. ఇది ప్రజెంట్ ఆన్లైన్ లో ఉంది. వెతకాలి, వెతికితే దొరకందంటూ ఏది ఉండదు. లైఫ్ లో ఏది పోయినా వెనక్కి వస్తుందేమో కానీ టైం పోతే వెనక్కి రాదు మావా. మీ టైం చాలా సేవ్ చేసుకొని మీ లైఫ్ ని మంచి మూవీస్ తో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనేలా కలర్ఫుల్ గా మార్చుకోవాలనుకుంటే
మన వాట్సాప్ గ్రూప్లో వెంటనే జాయిన్ అయిపోండి. లిస్ట్లో నెంబర్ 5 కార్తిక మిస్సింగ్ కేస్. ఇదొక మిస్టరీ థ్రిల్లర్ డ్రామా మూవీ. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా. ఇందులో కార్తిక అనే అమ్మాయి మిస్ అవుతుంది మావా. మరి తను ఎలా దొరికిందా, అసలు ఎటు పోయింది అనేదే ప్లాట్. ఇదొక నార్మల్ రెగ్యులర్ థ్రిల్లరే మావా, కానీ స్క్రీన్ ప్లే కోసం ఒకసారి ట్రై చేయొచ్చు. ఇది తమిళ్ మూవీ నుంచి తెలుగు డబ్బింగ్ చేశారు, అలాగే తమిళ్ నుంచి మలయాళం వాళ్ళు రీమేక్ కూడా చేశారు. మలయాళం వాళ్ళు కూడా రీమేక్ చేశారంటేనే అర్థం చేసుకోండి ఈ మూవీలో ఎంతో కొంత కంటెంట్ ఉంటేనే కదా వాళ్ళు తీసుకునేది. మూవీ అయితే స్టార్ట్ టు ఎండ్ చాలా రేసిగా పరిగెత్తుతుంది. థ్రిల్లర్ కి కావాల్సిన ప్రతిదీ ఈ మూవీలో ఉంటది. మూవీ అక్కడక్కడ స్లోగా అనిపించినా గానీ ఆ మిస్టరీ ఎలిమెంట్స్ కోసం, కొన్ని ట్విస్ట్ల కోసం పక్కాగా ఒకసారి చూడొచ్చు. ఇది తెలుగులో కూడా ఉంది కాబట్టి ఇంకేంది ఆలోచిస్తున్నారు, చూసేయండి. దీనికి 100కి65 మార్క్స్ ఇస్తా. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇది ఆహా ఓటీటీలో ఉంది, ఒకసారి చూసేయండి. ఈ లిస్టు మీకు కావాలనుకున్న పాత లిస్టు, రాబోయే లిస్టు, ఇలాంటి లిస్టులు అన్నీ మీకు కావాలనుకుంటే మన వాట్సాప్ గ్రూప్లో వెంటనే జాయిన్ అయిపోండి. అండ్ ఇట్స్ స్పెషల్ థ్యాంక్స్ టైమ్. ఫస్ట్ కామెంట్ కేఎస్ఎన్ కుమార్ బ్రో కామెంట్ చేశాడు. 11 మూవీ చూసా బ్రో, థ్యాంక్ యూ ఫర్ సజెస్టింగ్. రియల్లీ వితౌట్ ఎక్స్పెక్టేషన్ చూసా, బట్ ట్విస్ట్ ఆఫ్టర్ ట్విస్ట్ చాలా బాగుంది అని కామెంట్ చేసినందుకు థ్యాంక్స్ కేఎస్ఎన్ బ్రో. నెక్స్ట్ సెకండ్ కామెంట్ జ్యోతి సిస్ కామెంట్ చేసింది. బ్లైండ్ స్పాట్ మూవీ సూపర్ బ్రో, మూవీ ఎక్కడా బోర్ కొట్టలేదు, సూపర్ గా ఉంది అని కామెంట్ చేసినందుకు థ్యాంక్స్ జ్యోతి సిస్. నెక్స్ట్ థర్డ్ కామెంట్ వేణు బ్రో కామెంట్ చేశాడు. బ్రో లాబ్రియా ఆల్ సీజన్స్ తెలుగు డబ్బుల్లో ఉన్నాయి కదా బ్రో, సజెస్ట్ చేయండి అని కామెంట్ చేశాడు. నేను రిప్లై కూడా ఇచ్చాను. ఒక 1 మంత్ బ్యాక్ ఓన్లీ సజెస్టెడ్ బ్రో, ఓకే మళ్ళీ చేద్దామన్నాను. మీలో ఎవరైనా ఆ సిరీస్ని చూడకపోతే తెలుగులో ఉంది కాబట్టి ఒకసారి చూసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. అలాగే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వడం కూడా ముఖ్యమే బిగులు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, జై హింద్.